ఇది ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. దీంట్లో 3 డొమైన్స్ అంటామన్నమాట. అటెన్షన్, హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివిటీ. కొంత పిల్లల్లో యంగ్ ఏజెస్ అంటే చిన్నప్పుడు చాలా అల్లరి ఉన్నాడు ఇలా చెప్తుంటాం అనమాట. ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్లో అందరూ పిల్లలు యాక్టివ్ ఉంటారు. ఓకే, అన్నీ మనము హైపర్ ADHD కిందికి రాదు. ఓకే, కానీ ఈ పిల్లల్లో 6-7 years వచ్చిన తర్వాత కొంచెం ఒక డిగ్రీ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. అంటే సేఫ్టీగా ఏదన్నా ఎక్కడ ఎక్కేస్తున్నాను, కింద పడతాను, ఏం చేస్తున్నాను, ఇలాగా ఒక ఫస్ట్ 5 years ఆఫ్ ఏజ్ డెవలప్మెంటల్. 3 yearsకి కూడా కొంత పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారు, కొంతమంది ఉండకపోవచ్చు. ఓకే, సో అలా కాకుండా ఇప్పుడు 6-7 yearsకి వచ్చిన తర్వాత కూడా రోడ్ క్రాస్ చేసేటప్పుడు అంటే సేఫ్టీ ఏమీ చూసుకోకుండా టక్మన్ చేసేసేయడము, లేకుంటే ఏం చేస్తున్నాము అని ఆలోచన లేకుండా చేసేసే పిల్లలు. ఓకే, ఎక్కువ హైపర్ యాక్టివ్ అంటే త్రూ అవుట్ ద డే టూ మచ్. అంటే ఒక గేమ్లో కూర్చోవాలి, బోర్డ్ గేమ్ ఉంటుంది, దాంట్లో కూర్చొని ఆడాలంటే కూడా వాళ్ళకి దే ఫీల్ రెస్ట్లెస్. అంటే ఉండలేరు అన్నమాట, కుదురుతున్నా కూర్చోలేరు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవాలి, లేకుంటే సినిమాకు వెళ్ళినా కూడా సినిమా ఫుల్గా చూడలేక బయటికి లోపలికి ఇది అయిపోతూ, అంటే ఇంట్రెస్టింగ్ ఉన్నా కూడా వీడియో గేమ్స్ అయినా కానీ ఉండలేని పిల్లలు కొందరు ఉంటారనమాట. స్కూల్లో అయితే ఇంకా ఇబ్బంది పడుతుంటారు, అంటే ఫోకస్ చేయాలి అని అంటే అక్కడ కూర్చోలేరు. ఈ పిల్లలు జస్ట్ హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివిటీ కొంచెం పక్కన పెట్టేస్తే అటెన్షన్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా కనిపిస్తుంటుంది. అంటే టీచర్ చెప్తుంటుంది, స్టార్ట్ చేస్తారు, ఎక్కడో డ్రిఫ్ట్ ఆఫ్ అయిపోతారు. ఒక ఆలోచన ఇంకెక్కడో జోన్ అవుట్ అయిపోతారనమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు MedPlus బ్రాండ్స్ పై సగం ధరకే.